ఆమ్చూర్ అమ్మకాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నలుగురు ట్రేడర్ల గుత్తాధిపత్యం ఆ రైతుల పాలిట శాపంగా మారింది. ట్రేడర్లు డిసైడ్ చేసిందే రేటుగా మారడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి తగ్గిన సమయంలో పెరగాల్సిన ధరలను తగ్గించి వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. నిజామాబాద్ ఇందూర్ వ్యవసాయ మార్కెట్ ఆమ్చూర్ అమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది ఈ మార్కెట్ యార్డులో 32 కోట్ల రూపాయల వరకు ఆమ్చూర్ బిజినెస్ జరుగుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల నుంచి ఆమ్చూర్ ఇక్కడికే వస్తుంది. గతంలో ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆమ్చూర్ వచ్చేది. ఏటా యావరేజ్గా 12,000 క్వింటాల ఆమ్చూర్ కొనుగోళ్లు ఇందూర్ మార్కెట్లో జరుగుతాయి. గత నెల 3వ వారం నుంచి కాంటాలు పెడుతుండగా ఇప్పటి వరకు 5,200 క్వింటాల ఆమ్చూరు కొనుగోలు జరిగాయి. ఇప్పటికే గాలి దుమారాలకు మామిడి తోటలు దెబ్బతిని దిగుబడి బాగా తగ్గింది. దీనికి తోడు వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆమ్చూరు కొనుగోలుకు సంబంధించిన ట్రేడింగ్ లైసెన్సులు ఇందూరు గంజిలో 4 ట్రేడర్లకే ఉన్నాయి. దాంతో వారు చెప్పిందే రేట్ అవుతోందని రైతులు మండిపడుతున్నారు. నిరుడు నాణ్యమైన మల్లిక రకం ఆమ్చూర్ క్వింటాలకు 37,200 రూపాయలు పలికితే ఈసారి మాత్రం 25,000 వరకే పలుకుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో రేటును 33,000కు పెంచారు. సెకండ్ క్వాలిటీ ఆమ్చూర్ రేటు మరీ తక్కువగా 20,800 రూపాయలు మాత్రమే పలుకుతోంది. తెచ్చుడేమది, ఖర్చు ఏమది, పిల్లలు ఏమది, కూటేమది, కాలేమది, నీళ్ళకు నీళ్ళకు కండికి సూపుకు కండి నీరు కేతనే కదా అది దొరికేది, మాకు వచ్చేది చేసేది. గాలి వర్షాలు పడి నానిపోయా, కోస్తే రాలిపోయా, ఉరిమే తరిమే, అది పోంగా చేయంగా కారిపోంగా నానిపోంగా చేయంగా మరి ధర పెడితే ఇంత 10,000, 30,000, 40,000 ఏం మిగులుతుంది, ఏమొస్తుంది, ఏమవుతుంది, ఏం మిగులుతుంది, ఏమేమి కట్టాలి. మన సొంత చెట్లు కొన్ని ఉండే కొన్ని కొన్నాము. పీస్తా రేటు ఉండబట్టి కొద్దిగా ఇదైంది, కానీ లేకపోతే పెద్ద లాసే చెట్లు మొత్తం పడిపోయినాయి. పండ్లు రాళ్ళవన వాడి వర్షం పడి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాకు అలా పడతలేం లేదు. మాకు గిట్టుబడి కావాలంటే 50,000-60,000 అమ్మాలి. మాకు అమ్మితే మాకు ఆడికి లేబర్కు ఛార్జ్ అన్నీ నిండుతాయి. లేకపోతే ఈ దందా చేసి కూడా అరిచేతులకు అరిగిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చింతపండు స్థానంలో ఆమ్చూరును ఎక్కువగా వాడుతుంటారు. చాట్ మసాలా, సమోసా, పకోడీ, సూప్, ఫ్రూట్ సలాడ్స్, కర్రీస్, చట్నీస్, పికిల్స్ తో పాటు మటన్ మారినేషన్ కు దీన్ని ఉపయోగిస్తారు. ఈ విటమిన్ అధికంగా ఉండే ఆమ్చూరుకు నార్త్ ఇండియాలో మస్తు డిమాండ్ ఉంది. నిజామాబాద్ మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరకు రైతుల నుంచి ఆమ్చూర్ను కొనుగోలు చేసి 50,000కు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. అందుకే రైతులు ధర పెంచి తాము నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. అకాల వర్షంతో మామిడి పంట నేలమట్టం కావడంతో మిగిలిన పంటకైనా లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన రేటుకే పంటను అమ్ముకొని దిగాలుగా వెనుదిరుగుతున్నారు రైతులు. టన్ను కాయకు 10,000, 15,000 రూపాయలు పెట్టాలి. ఇది అంత కొడితే 10, 8,000, 7,000, 6,000 వస్తుంది. ఏం లాభము దీనికి? తంకర తీసి 100కు 50 రూపాయలు తంకర తీయాలి. కోసినందుకు, ఎండబెట్టినందుకు ఏమి లాభం లేదు. ఇది ఇంత ఏమి లేదు. పండడానికి ఇది ఏంటిది, ఒక 20, 30, 40,000 అన్న పోవాలి. క్వింటాలకు 40,000 పోతే ఏమన్నా మధ్య ధర. అయితే మేము మా ఇంటి చెట్లు తీసుకొచ్చినాము. ఆడ గీకిపిస్తే మాకు కూళ్ళు అయినాయి. ఈడికి వస్తే ఇలా దళాలు వీళ్ళకి సేట్లకి అవుతున్నాయి. మాకు మధ్యలో వచ్చేది ఏం లేదు. ఈడికి వచ్చినాక రేటు కూడా పెడతలేరు. 6,000, 7,000 రేటు పెడుతున్నారు. వీడికి వస్తే కూడా ఇక ఫలితం ఇది అంటే మళ్ళీ మధ్యలో గాలి దుమాలం ఉన్నాయి. ఇక గవర్నమెంట్ కంటే రేవంత్ వచ్చి నుంచి ఏమున్నది, ఏం లేదు. అన్నీ దిగుబడి లేదు. పొలాలంటే మొత్తం గాలి దుమాలు రాళ్ళు వడగల వాళ్ళకి నష్టమైనాయి. ఉన్న 2-3 చెట్ల కన్నా గీక్కొని వద్దామంటే వీడికి రేట్లు లేవు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అంత ఇంత నయం ఉండే.